డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించలేకపోయింది. కీలక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అయితే ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చెన్నై 200 పరుగులే చేయాలి. కాగా ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది. అయితే ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావాలంటే సీఎస్కే కు చివరి 6 బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. యష్ దయాల్ వేసిన తొలి బంతిని ధోని స్టేడియం బయటికి పంపించాడు. కానీ రెండో బంతికి భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ కు చేరాడు ధోని. ఇక చివరి 4 బంతుల్లో చెన్నై ఒక్క పరుగే సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లకు ధోని షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. బెంగళూరు ఆటగాళ్లు గెలుపు సంబరాలు చేస్తూ ఉండగా కాసేపు ఎదురుచూసిన ధోని ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. ధోని అనూహ్యంగా వెళ్లిపోతూ ఉండడంతో తమ జట్టు ఆటగాళ్లు కూడా ఆశ్చర్యంగా చూశారు. అయితే ఆర్సీబీ కోచింగ్ స్టాఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ధోని డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ధోని అలా అర్ధాంతరంగా మైదానాన్ని వీడడంపై చర్చ సాగుతోంది. జట్టు గెలవలేదనే కోపంతో క్రీడా స్ఫూర్తి మరచి ధోని వెళ్లిపోయాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించలేదని బాధతో ధోని ఉన్నాడని, కన్నీటిని ఆపుకోలేకనే వెళ్లిపోయాడని మరికొందరు కమెంట్ పెడుతున్నారు. అంతేకాక ఆర్సీబీ ప్లేయర్లు అతిగా సంబరాలు చేసుకున్నారని, అది చూడలేకనే ధోని అసహనంతో డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ఉంటాడని మరికొందరు అంటున్నారు.